ఈరోజు ఆగస్టు 27న కాథలిక్ చర్చి సెయింట్ మోనికా గారి పండుగను జరుపుకుంటుంది. ఆమె సెయింట్ ఆగస్టిన్ గారి తల్లి. ఆమె జీవితమంతా ప్రార్థన, సహనం, కన్నీళ్లు, విశ్వాసానికి గొప్ప ఉదాహరణ. సెయింట్ మోనికా ఉత్తర ఆఫ్రికాలోని టగాస్తే ప్రాంతంలో జన్మించారు. ఆమె భర్త పాట్రిషియస్ క్రైస్తవుడు కాదు. కుటుంబ జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు ఎదురైనా మోనికా ప్రార్థన, సహనం, ప్రేమను విడిచిపెట్టలేదు. ఆమెకు 3 పిల్లలు ఉన్నారు. వారిలో ఆగస్టిన్ చిన్నతనంలో క్రైస్తవ విశ్వాసానికి దూరమయ్యాడు. అతని జీవితం గురించి తల్లి మోనికా ఎంతో బాధపడింది. కానీ ఆమె అతనిని తిట్టలేదు, వదిలిపెట్టలేదు. ఆమె ప్రార్థించింది. కన్నీళ్లతో ప్రార్థించింది. సంవత్సరాల తరబడి ప్రార్థించింది. చివరకు ఆగస్టిన్ క్రైస్తవ విశ్వాసంలోకి తిరిగి వచ్చాడు. అతను బాప్తిస్మం పొందాడు. తరువాత గొప్ప క్రైస్తవ గురువుగా, బిషప్గా, చివరకు సెయింట్ ఆగస్టిన్గా నిలిచాడు. ఒక తల్లి కన్నీళ్లతో చేసిన ప్రార్థనకు దేవుడు ఎంత గొప్ప సమాధానం ఇచ్చాడో ఇది చూపిస్తుంది. ప్రభువా, నేను ఈ వ్యక్తిని నీ చేతుల్లో ఉంచుతున్నాను. నా సమయం కాదు, నీ సమయాన్ని నేను నమ్ముతున్నాను అని చెప్పండి. సెయింట్ మోనికా మనకు గుర్తు చేసేది ఒక్కటే: ప్రార్థనలో అలసిపోవద్దు. సెయింట్ మోనికా, మా కోసం ప్రార్థించండి.